మళ్లీ బుడమేరకు వరద వస్తుందని, విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని చేస్తున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. ఇలాంటి పుకార్లు నమ్మొద్దని సూచించారు. బుడమేరు కట్ట మళ్లీ తెగింది అనేది పూర్తిగా అవాస్తవమని చెప్పారు. ప్రజలు ఆందోళనకు గురికావద్దని, విజయవాడ ఫుల్ సేఫ్ గా ఉందన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సువర్ణ, నిన్నటి నుంచి కూడా విజయవాడలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా మరోసారి కూడా బుడమేరు వాగు ఎదుగుతో వాగు వరద వస్తుందని చెప్పేసి కూడా ప్రచారం కొనసాగుతుంది. అయితే ఈ ప్రచారంతో కూడా స్థానికుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. అయితే బుడమేరు వాగు మరోసారి కట్టలు తెగిపోతున్నాయి అని చెప్పేసి కొందరు ప్రచారం చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా మున్సిపల్ శాఖ మంత్రి అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు అలాగే జిల్లా కలెక్టర్ సుజనత అలాగే మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర తదితరులు కూడా ఊటవచ్చిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ లోతట్టు కాలనీ వాళ్ళకు కూడా వాళ్ళకు భరోసా ఇచ్చారు. ఈ ప్రచారం నమ్మొద్దండి, ఎలాంటి బుడమేరు చెరువుకు ఎలాంటి గనులు పడలేదు, ఒక చుక్క నూరు కూడా రాదు, బుడమేరు గనులకు ఇప్పటికే గనులు మొత్తం పూర్తి చేశాము, ఇవన్నీ ఒట్టి ప్రచారాలు, ఈ ప్రచారం నమ్మకండి అని చెప్పేసి కూడా వాళ్ళు స్థానికులకు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చారు, భరోసా ఇచ్చారు. అయితే బుడమేరు వాగు పొంగుతుంది, కట్టలు తెగిపోయాయని చెప్పేసి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద కూడా అలాంటి ఆకతాయిల చర్యలపైన కూడా కఠినంగా చర్యలు తీసుకున్నారని చెప్పేసి కూడా మంత్రి నారాయణ చెప్పారు. స్థానికంగా ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పి కూడా ఆయన భరోసా ఇచ్చారు. లోతట్టు కాలనీలలో కూడా ఆయన ఉటావటిన కూడా ఆయన అధికారులతో కలిసి మొత్తం అక్కడ అంతా వాళ్ళతో చర్చించారు. ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దని చెప్పేసి కూడా ఆయన భరోసా ఇచ్చారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.